రాస్తారు గారు. సో అంటే 1 hour నుంచి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తే అర్థమైంది ఏంటంటే కాంట్రవర్సీ నుంచి పూర్తిగా బయటకు వచ్చినట్లు అనిపిస్తున్నారు. థ్యాంక్ యూ అండి, మీరే మళ్ళీ వెనక్కి పట్టుకెళ్ళారు. సో ఎట్లున్నారు? అండి, ఐఎమ్ యాక్చువల్లీ ఎక్సైటెడ్ ఫర్ September 7th. సినిమా చాలా బాగా వచ్చింది. సో ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. అండ్ లైక్ ఐ టోల్డ్ యూ గైస్ బిఫోర్, నేను నా జీవితంలో వన్ ఆఫ్ బిగ్గెస్ట్ రిగ్రెట్స్ వాజ్ ఐ నాట్ ఏబుల్ టు ప్రమోట్ మై లాస్ట్ 2 films ప్రాపర్లీ. సో ఈసారి అది జరగదు ఖచ్చితంగా. ఎందుకంటే ఈ సినిమా కూడా చాలా మంచి సినిమా అండ్ అందరికి చాలా నచ్చుతుంది. సో ఐ విల్ పే ఫర్ ఆల్ ద ప్రమోషన్స్. ఐ విల్ ఆబ్వియస్లీ. సో మీ డ్రెస్సింగ్ గురించి అయితే అడగాలనిపిస్తుంది. లాస్ట్ ప్రెస్ మీట్ లో కూడా ఇట్లే వచ్చారు, ఏదైనా మాల ఇది ఏంటి అసలు? లేదండి, అంతే యాక్చువల్లీ. అంటే ఇప్పుడు లేదంటే ఇప్పుడు ఈ కలర్ వేసుకోవాలి, ఆ కలర్ వేసుకోవాలి, ప్రశాంతంగా పంచ చొక్క ఈజీ ఉంటది. లేకపోతే చూస్ చేసుకొని లేకపోతే ఈ డిజైన్ రాను కొంచెం బద్దగా ఉంటుంది అంతకంటే ఇంకా. బట్ నాకు ఇష్టం కూడా. అంటే ఈ కాంట్రవర్సీ డైలీ సీరియల్ లాగా సాగి ఒకటేసారి స్టాప్ అయింది. ఏం చేశారండి? నేనేం చేయలేదండి, నా పని నేను చేసుకుంటాను. డైరెక్టర్ గారు, ఇప్పుడు శారీ డ్రైపింగ్ అనేది చాలా కొత్త పాయింట్, అంటే ఎవరు టచ్ అండ్ పాయింట్. లైక్ సో ఇట్లాంటిది ఒక పాయింట్ తీసుకొని సినిమా చేస్తాం అనేది కూడా ఒక గమ్మత్తైన విషయం అనిపిస్తుంది. సో ఆ పాయింట్ కి ఇన్స్పిరేషన్ ఏదైనా ఉందా, లేదంటే క్యారెక్టరైజ్ ఇన్స్పిరేషన్? అంటే ఆ క్యారెక్టరైజేషన్ వరకు అతనికి ఏ ప్రొఫెషన్ అయితే యాప్ట్ అవుతుంది. లైక్ తన చుట్టూ అమ్మాయిలు ఉండాలి, కానీ అతని అమ్మాయిలతో అంత అంటే ఏమంటారు రెగ్యులర్ మూమెంట్, ఫ్లిట్టింగ్ మూమెంట్స్ అన్ని చేయకూడదు. సో ఏ ప్రొఫెషన్స్ ఉంటాయి చుట్టూ అమ్మాయిలు ఉన్నప్పుడు, లేడీ స్టైలర్స్ కానీ లేకపోతే టాటూ ఆర్టిస్ట్ కానీ. ఆ మూమెంట్ నేను రీసెర్చ్ చేసుకున్న ప్రాసెస్ లో నేను శారీ డ్రైపింగ్ అనే ప్రొఫెషన్ కొత్తగా కనిపించింది. సో క్యారెక్టర్ వైజ్ నుంచి వచ్చిన ప్రొఫెషన్స్. అంటే రాజ్ తరుణ్ ఎందుకు ఆలోచించారు ఈ క్యారెక్టర్ కి? ఇంకెవరికైనా చెప్పారు? ఎవరికి చెప్పలేదు సార్, ఫస్ట్ అండ్ లాస్ట్ చాయిస్. అంటే రాజ్ తరుణ్ ఎందుకు చూస్ చేసుకున్నారు? భలే ఉంటాడు కదా సార్ రాజ్ తరుణ్. చెప్పాడు కదా. ఇది అంటే మామూలుగా ఒక 20 మంది విలన్లను కొట్టడం అది చాలా ఈజీగా ఉంటది. రొమాన్స్ చేయడం, పాటలు పాడడం, హీరోయిన్. సో ఒక 0.5 క్యారెక్టర్ బిహేవియర్ ఉన్న క్యారెక్టర్ ని చేయడానికి ముందు ఏదైనా వేరే యాక్టర్ల రెఫరెన్స్ ఏమైనా తీసుకున్నారా? అంటే కాన్షియస్ గా రెఫరెన్స్ అని తీసుకోలేదండి, బట్ సబ్ కాన్షియస్ గా అయితే మనం ఇంతకుముందు చూసి ఉంటాయి కదా సార్. అంతే తప్ప కాన్షియస్ గా రెఫరెన్స్ అని తీసుకోలేదు. కానీ టు బి ఆనెస్ట్ ఐ కంప్లీట్లీ ఫాలోడ్ మై డైరెక్టర్ బికాస్ లైక్ ఐ టోల్డ్ యూ, హి ఈస్ అన్ అమేజింగ్ యాక్టర్. సో ఆయన ప్రతి ఎక్స్ప్రెషన్ కూడా పెట్టి చూపించగలరు. ఆయన చేసిన దాంట్లో 50% చేసి సరిపోతుంది. సో చాలా వరకు ఐ ఫాలోడ్ హిమ్ ఓన్లీ. మనీషా. సో హాయ్, మై సెల్ఫ్ హిమమాలిని, వెల్కమ్ టు టాలీవుడ్. చాలా బాగుంది స్క్రీన్ ప్రెజెన్స్. మీరు చూస్తుంటే కేజీఎఫ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి లా కనబడుతుంది. ఇస్ దేర్ ఎనీ సిమిలారిటీస్? అంటే చూసిన తర్వాత ఎందులో యాక్ట్ చేశారా అని సర్చ్ చేస్తే బట్ యూ లుక్ వెరీ ఫెమిలియర్ టు హర్. ఆమెకి మీ స్కిన్ టోన్ ఫేస్ కట్స్ అన్ని అలా మ్యాచ్ అయినట్టు అనిపించింది. నేను కూడా బాగా అమ్మాయి కదా, సో ఐ థింక్ ఇట్స్ బికాస్ ఆఫ్ దాట్. But thank you so much for the compliment. No, similarities ఏం లేదు. I think this is just original me. So ఈ స్టోరీ మీకు చెప్పినప్పుడు what was your first thought actually? What was your first reaction? Actually నాకు చాలా funny అనిపించింది and very different కదా, because I've never heard of Sari Draper as a character. But నా character చాలా bubbly ఉంది, like చాలా lively-గా ఉంది. So I was very happy with the character. And Saisa also narrate చేసేటప్పుడు చాలా బాగా నరేట్ చేశారు. సో ఇట్ వాస్ లైక్ ఐ కుడ్ సీ ద విజువల్స్. ఇట్ వాస్ అమేజింగ్. తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు, ఈ రోజుల్లో నేర్చేసుకున్నారు. యాక్చువల్లీ తెలుగు చాలా బాగా వచ్చండి. ఫస్ట్ ప్రెస్ మీట్ నర్వస్ ఉండడం వల్ల ఇంగ్లీష్ లో మేనేజ్ చేసుకుని తెలుగు శుభ్రంగా మాట్లాడుతున్నాను. రాజ్ తరుణ్ గారు సార్, గత 2 చిత్రాలు కొంచెం ఆశించిన ఫలితం రాకపోవడానికి గల కారణాలు ఏంటో అనలైజ్ చేశారా? ఎక్కడ మిస్టేక్ జరిగి ఉండొచ్చు? అంటే ఒక సినిమా, నేను ఇంతకుముందు కూడా చాలా సార్లు చెప్పాను, ఒక సినిమా అనేది 24 hours పుట్ కదా. సో ఎక్కడ అండ్ ఆల్సో
పురుషోత్తముడు యాక్చువల్లీ బాగా రెస్పాన్స్ వచ్చిందండి. తెలుగు పాట వస్తాను అనుకున్నంత రెస్పాన్స్ రాలేదు. బట్ అంటే ఎక్కడ పొరపాటు జరిగింది అనేది ఆలోచించుకొని ఒక్కసారి జరిగిన పొరపాటు మళ్ళీ జరగకుండా చూసుకోవడం మన బాధ్యత, నా బాధ్యత, సారీ నా బాధ్యత అది. అంటే పురుషోత్తముడు హైయెస్ట్ బడ్జెట్ ఫిల్మ్ మీకు మీ అంటే మంచి రెస్పాన్స్ వచ్చింది. బట్ నేను ఇందాక చెప్పినట్టు నా బిగ్గెస్ట్ రిగ్రెట్ ఇస్ దట్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు ప్రమోట్ దోస్ ఫిల్మ్స్. సో నేను ప్రమోట్ చేయలేకపోయినా సినిమాలే. సో అది జీవితంలో మళ్ళీ ఇప్పుడు జరగకుండా చూసుకుంటాను. సో దట్ ఈస్ ద ఓన్లీ రిగ్రెట్ ఫర్ మీ. ఐ థింక్ శేఖర్ గారు సార్, మీది అండ్ రాస్తారు కాంబినేషన్ లో మ్యూజిక్ అయితే నిజంగా అందరూ ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తారు. సినిమా చూపిస్తా మామ గానీ, పిల్లి కల్ల పాప సాంగ్ గానీ మీరు చెప్పారు లైక్ ఒక సాంగ్ అన్నది వేరే మూవీలోకి వాడాల్సింది దాన్ని కొంచెం చేంజ్ చేసి పిల్లికల్ల పాప అన్న సాంగ్ యూజ్ చేసామన్నారు కదా. అప్పుడు అంటే కంపోజ్ చేస్తుంటే అది ఏమైందంటే అండి, అనుకోకుండా ఆ వర్క్ చేస్తుంటే రాజ్ భయ్య మా స్టూడియోకి వచ్చారనమాట. వచ్చి నేను క్యాజువల్ గా వెయిట్ చేసిన, తను ఆ లాస్ట్ లో ఏం విన్నాడు తెలియదు. ఒక సెకండ్ 2 సెకండ్లే తను విన్నది. రాజ్ భయ్య త్రినాథ్ గారు డైరెక్టర్ ఇద్దరు వచ్చారనమాట. మామూలు డిస్కషన్ హాయ్ త్రినాథ్ గారు అనుకుంటా ఉంటే తను ఎమ్మటే దానికి మళ్ళీ సాంగ్ పెట్టేవా, మళ్ళీ ఒక్కసారి ఆ సాంగ్ పెట్టే, అది వేరే ఏదో వర్క్ చేస్తున్నాను, అది కాదు ఒక్కసారి పెట్టిన తర్వాత వినేసి ఎమ్మటే త్రినాథ్ గారిని పిలిచి బయటకు వెళ్ళారు. బయట ఏంటబ్బా ఇద్దరు చాలాసేపు మాట్లాడుకుంటున్నారు, నాకు ఐడియా లేదు. ఇద్దరు సేపు మాట్లాడుకున్న తర్వాత ఈ సాంగ్ ఉంచుదాం అన్నారు. ఈ సాంగ్ ఉంచడం కదా సార్, వేరే సినిమాది ఇది అనుకుంటున్నాను, వాళ్ళకి అసలు వినిపించలేదు, వాళ్ళకి వాళ్ళ ఈవినింగ్ వినిపించాలి ఇది అన్నా. కాదు లాక్ ఇది, సరే చూద్దాము ఒకసారి నాకు ఇస్తే కనుక ఊరికే వింటాను అనేసి వాట్సాప్ లో తీసుకున్న తర్వాత ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 100 సార్లు వినేసి ఓన్ చేసేసుకొని ఇంకా లాక్ చేసేసుకొని వేరే వాళ్ళకి నేను అది వేరే చెప్పి ఇంకొక వారం అడిగి వేరే సాంగ్ చేసి, సో అట్లా తను ఫైనల్ గా వేరే సింగర్స్ తో పాడించినా కూడా నేను అప్పుడు విన్నదే నేను అది 100 సార్లు వినేశానని. ఆడియో రిలీజ్ ముందు రోజు నేను బయటకి ఒక షర్ట్ కొనుక్కుందామని వెళ్తే ఆ సాంగ్ వేరే వాళ్ళతో వస్తుందేంటి, అర్జెంట్ స్టూడియోకి వెళ్ళి అర్జెంట్ పాడేసేయాలి, నీది సూపర్ ఉంది వాయిస్ అని వెళ్ళి మళ్ళీ పాడి నెక్స్ట్ రోజు అనమాట. ఇందాక అన్నారు కదా నాతోటి నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, పాటలు చూసుకుని చెయ్యి దీనికి పెట్టొద్దని అన్నారు కదా. మరి ఈ సినిమాలో ఆడవాళ్ళకి ఆవిడ దూరం దీనికే చేసిన సాంగ్ గా వేరే దానికి దీనికే క్లారిటీగా ఉంది కదండి, చీరల పేరు అన్నాంగా. అయితే యాక్చువల్లీ రీసెంట్ గా మీ మీద వచ్చింది ఏంటంటే టాక్ కంటిన్యూస్ గా రాస్తారు నుంచి మూవీస్ వస్తున్నాయి కాబట్టి లావణ్య ఇష్యూ అనేది వచ్చింది అని చెప్పి నన్ను పర్సనల్ గా మీరు ఫిల్మ్ లో ఉంటారుగా మీకు తెలుస్తుంది కాబట్టి అడుగుతున్నాం అని చెప్పి నన్ను అడగడం జరిగింది. దీని మీద ఒక క్లారిటీ కావాలని ఇద్దరు కాంట్రవర్సీ చేసి ఇలా చేస్తారా లేకపోతే ప్రమోషన్స్ లో భాగమా ఏంటి? అలా ప్రమోషన్ ఎవరు చేయరు, కావాలని ఎవరు చేయరు. ఈ ప్రశ్న నాకు జీర్ణించుకోవడానికి కొంచెం టైం పడుతుంది అనుకుంటా, బట్ అలాంటిది ఏం లేదండి. హలో శివసాగర్ గారు, హాయ్ అండి, బబిత ఫ్రమ్ బిగ్ టీవీ. సార్ ఇంతకు ముందు ప్రమోషన్స్ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. లాస్ట్ టైం ఒక అమ్మాయితో ప్రమోషన్స్ చేయించారు. సో ఈజ్ దట్ అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో రాజ్ తరుణ్ గారు ఉన్న సిచ్యువేషన్స్ లో అట్లాంటి ప్రమోషన్ ఈజ్ దట్ నెసెసరీ అనిపించిందా? ఈజ్ రాజ్ తరుణ్ ఈజ్ అవేర్ ఆఫ్ దాట్? తనకు తెలియకుండానే చేసిందండి. మేము అంటే ప్రమోషన్స్ టు బి ఫ్రాంక్ ఓకే సినిమా నీడ్ టు టాక్ అని అంటాం కదా, అక్కడ పెట్టిన ప్రతి లైన్ సినిమా గురించి చెప్పిందేనండి, కాకపోతే సింక్ అయింది. అంటే అదే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో రాజ్ తరుణ్ గారు ఇలాంటివి ఫేస్ చేస్తున్న టైంలో అంటే అంత డేర్ ఎందుకు తీసుకోవాలి అనిపించింది అనేది ఐ జస్ట్ వాంటెడ్ టు. అంటే సినిమా చేయడమే డేర్ కదా, ప్రమోషన్ గురించి అదే దట్స్ పార్ట్ ఆఫ్ మూవీ. సినిమా చేయడమే అంత పెద్ద డేరింగ్, సినిమా చేస్తున్నాం అనేది డేర్ స్టెప్, ప్రమోషన్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ సినిమా. సో ఐ డిడ్ ఫీల్ లైక్ దట్స్ అ డేరింగ్ మూమెంట్, వన్ ఆఫ్ ద స్ట్రాటజీ. ఓకే రాజ్ తరుణ్ గారు మీరు ఆ ప్రమోషన్ వీడియో చూసారా? నేను చూడలేదు, లేదు. నాకు చెప్పారు, వచ్చిందని చెప్పారు, నేను షూట్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. డైరెక్టర్ గారు, సార్ ఈ కథకి ఇన్స్పిరేషన్ ఏంటి మీకు? ఈ అంటే ఫస్ట్ టైం ఒక హీరో క్యారెక్టర్ కి సారీ కథకి ఇన్స్పిరేషన్ ఏంటి? అంటే మారుతి గారు ఎప్పుడు యాడ్ అయ్యారు? ఫస్ట్ కథ నుంచి మారుతి గారు ఉన్నారా లేక మధ్యలో? ఆద్యుడు అండి, మారుతి గారు ఓం పెడతాం కదా మనం ఏదైనా ఎగ్జామ్ రాసేటప్పుడు, ఆయన ఆద్యుడు. ఆయన తర్వాత మేము అందరం పుట్టాం. ఆయన తర్వాత కిరణ్ గారు వచ్చారు, కిరణ్ గారి తర్వాత నేను వచ్చాను. సో మారుతి గారు కిరణ్ గారు ఒక సినిమా చేద్దాం అని అనుకున్నప్పుడు ఆ లైన్ ఈజ్ ఫ్రమ్ మారుతి గారే సార్. ఒక లైన్ ఇలా అనుకుంటున్నాను అన్నప్పుడు నేను దాన్ని నా అంటే ఐ కాంట్ మేక్ లౌడ్ కామెడీ,
లైక్ ఉంటది కదా, డిఫరెన్స్ ఉంటది కదా. నేనేంటంటే ఒక సెటిల్డ్ గా సెన్సిబుల్ కామెడీస్, అప్పుడు నేను మొత్తం రాసుకొని వెళ్తే సార్కి బాగా ఇంప్రెస్ అయ్యి బాగుంది అన్నప్పుడు నేను శారీ డ్రేపింగ్ అనేది అనుకుంటున్నాను సార్ అంటే ఇమీడియట్లీ యాక్సెప్టెడ్. లైక్ క్యారెక్టర్ వైజే శారీ డ్రేపింగ్ ఇస్తున్నాం. ఆ క్యారెక్టర్ కి ఈ నీడ్స్ టు బి, ఇందాక చెప్పినట్టు ఆడాళ్ళ చుట్టూ ఉండాలి కానీ షుడ్ నాట్ బి అంటే ఏ ఉన్నప్పుడు శారీ డ్రేపింగ్ అనుకున్నాం. శేఖర్ చంద్ర గారు, సరే ఈ ఇయర్ లో 3 మూవీస్ కంప్లీట్ గా మీరు డిఫరెంట్ జోనర్స్, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ఒకటి, అవును, నెక్స్ట్ వచ్చి హర్రర్ ఒకటి చేశారు, ఊరు పేరు భైరవ అంటే ఒక హర్రర్ థ్రిల్లర్ జోనర్, అండ్ ఇది మళ్ళీ ఒక కామెడీ కైండ్ ఆఫ్ దీనికి, ఎందుకంటే మ్యూజిక్ అనేది చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తుంది ఇలాంటి సినిమా. మనం నవ్వుకోవాలంటే అనకొచ్చే మ్యూజిక్ బాగా ఇంపార్టెంట్ క్రియేట్ చేస్తుంది. సో డైరెక్ట్ గా చెప్పినప్పుడు మీకు ఏంటి అనిపించింది టు మేక్ దిస్ మ్యూజిక్? అదే మీరు అడిగిన కరెక్ట్ అండి, బికాస్ అంబాజీపేట ఒక జానర్ అండి, ఒక సీరియస్ ఎమోషనల్ డ్రైవ్ ఉంటుంది, రూరల్ ఫీల్ ఉంటుంది, అండ్ ఊరి పేరు భైరవ చాలా సీరియస్. సో ఈవెన్ నాకు కూడా చేంజ్ ఆఫ్స్ కావాలి. ఇప్పుడు ఇది చేసిన తర్వాత నదర్ లవ్ స్టోరీ కానీ అట్లా, సో దిస్ హ్యాస్ నైస్ రొమాంటిక్ లవ్ స్టోరీ ఉంది, దీంట్లో ఎమోషన్స్ ఉన్నాయి, అండ్ మెయిన్లీ కామెడీ. సో కామెడీ నాకు కూడా చాలా రోజులు అయిపోయింది మంచి కామెడీకి మ్యూజిక్ చేసి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, సో ఆ ఫన్ నిజంగా ఎంజాయ్ చేస్తాను. ఒక సీన్ కి బ్యాక్గ్రౌండ్ లో వాయిస్ తో ఫన్ చేయొచ్చు అండ్ ఇన్స్ట్రుమెంట్స్ తో కానీ. సో అది ఓవరాల్ గా మూవీ చూసేటప్పుడే ఆ హై వచ్చింది, అంటే బాగా ఎంజాయ్ చేస్తూ వర్క్ చేయడానికి స్కోప్ వచ్చింది, అండ్ సాంగ్స్ కూడా. సో రియల్లీ ఐ ఎంజాయ్డ్ అండ్ ప్రతి ఒక్కటి చెక్కి, అండ్ సో ఐ ఫీల్ దట్ నేను ఎంజాయ్ చేస్తే ఆడియన్స్ కూడా అంత ఎంజాయ్ చేస్తారు, ఈచ్ అండ్ ఎవ్రీ లిరిక్స్ అండ్ మూవీ కానీ అంతా కూడా. రాజస్థాన్ గారు, మీరు సినిమాలు థియేటర్లో చూడండి అన్నారు ఇందాక, కానీ మీరే ఇక్కడ ఓటీటీలో వచ్చేస్తున్నట్టుగా పెట్టేశారు కదా, ఏంటి లేదా? సినిమా ఏదో ఒక టైంలో అలాంటప్పుడు ఎలా వచ్చేస్తుంది? నేను చెప్తాను. సో ఇప్పుడు ఇంట్లోని ఒకరు ఇద్దరు కలిసి ఉండడం వేరు, థియేటర్లోని ఒక 200-300 మందితో కలిసి మొత్తం పెద్ద స్క్రీన్ మీద ఆ సౌండ్ తో లైట్లన్నీ ఆపేస్తాయి. నాకు ఇప్పటికే అండి, నేను చాలా సార్లు కొన్ని ఇంటర్వ్యూలో అక్కడ చెప్పాను, నాకు ఒక్కడు అన్న సినిమా చూసినప్పుడు ఫస్ట్ టైం ఒక్కడనే థియేటర్కి వెళ్ళి చూసిన సినిమా అది. లైట్లన్నీ ఆగిపోయిన తర్వాత నాకు నా చుట్టుపక్కల మనుషులు ఉన్నారు, ఒక ప్రపంచం ఉందన్న విషయం మర్చిపోయానంటే కంప్లీట్లీ వెంట ఇంటు ద ఫిల్మ్. నేను ఆ సినిమాలో బతికేశాను. అప్పటి నుంచి ఐ స్టార్టెడ్ తగ్గ చోట మొదలు పెట్టాను థియేటర్ సినిమా. సో ఒక కలెక్టివ్ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్, ఎస్పెషల్లీ ఒక కామెడీ సినిమాకి కలెక్టివ్ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ ఉంటుంది. ఒక 30 మంది 40 మంది కలిసి చూస్తే ఒక సినిమా వేరు, మా ఒక్కలే కూర్చొని చూస్తే వేరు. సో ఒక ఎంటర్టైన్మెంట్, మంచి ఎమోషన్, అండ్ థియేటర్లో సినిమా చూస్తే వచ్చే ఎఫెక్ట్ ఇంట్లో చూస్తే ఖచ్చితంగా రాదు. మీ ఒక సినిమాతో పాటు దానికి ముందు తమిళ హీరో విజయ్ గారి ది గోట్ వస్తుంది, చాలా సినిమాలు తెలుగు సినిమాలు వస్తున్నాయి. వీటికంటే ముందు పవన్ కళ్యాణ్ గారి బాడీ సెకండ్ ఉంది, వాళ్ళు వరుసగా వేస్తున్నారు సినిమాలు. మీకు ఎఫెక్ట్ పడదా ఈ సినిమా పైన? ఒకటి చెప్తానండి, మనం చాలా సార్లు కూడా పండగకి, సంక్రాంతి పండగకి మనకి 4 సినిమాలు రిలీజ్ అవుతాయి, 5 సినిమాలు రిలీజ్ అవుతాయి. కనీసం సినిమా బాగుంటే ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి అందరూ చూస్తారండి. అండ్ నాకు సినిమా నేను ప్రేమిస్తానని చెప్పాలి, సినిమా నాకు ప్రాణం. అండ్ ప్రతి సినిమా బాగాడాలి, ప్రతి సినిమా బాగాడాలి, అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుంది, చూసిన జనాలు ఆనందపడతారు, ఇంకా మంచి మంచి సినిమాలు వస్తాయి. సో ప్రతి సినిమా ఆడాలి, అండ్ బాగుంటే చూస్తారండి ఖచ్చితంగా. ఒకవేళ సినిమా నచ్చకపోతే, బాగాలేదు అంటే చూడదు, బాగుంటే ఖచ్చితంగా చూస్తారు. ఎన్ని సినిమాలని చూస్తారు. రాజధాని గారు త్వరలో బిగ్ బాస్ పోతున్నాడు, బిగ్ బాస్ ఇక్కడే క్లాస్ట్రోఫోబిక్ అండి. సార్ న్యూస్ గట్టిగా ఒక రూమ్ లో కూర్చోబెడితే కాసేపు కూర్చోలేడు ఆయన. ఫ్రాంక్లీ ఒక రూమ్ లో గట్టి కూర్చోబెడితే కాసేపు కూర్చోలేడు, బయట తిరుగుతుంటాడు, పిల్లి తిరుగుతుంటారు. ఆయన తీసుకుపోయి బిగ్ బాస్ హౌస్ లో మేము ఫస్ట్ చూసినప్పుడు మేము అయితే ఈ అమ్మాయి పంపించారు నాకు, ఈస్ గోయింగ్ టు బిగ్ బాస్ ఛాన్స్ లేదని అనేది. క్లాస్ట్రోఫోబిక్ అండి వెరీ మచ్. రాజధాని ఇక్కడ సార్, ఈ ఇయర్ లో మీరు చేసిన మూవీస్ ఏవైతే ప్రీవియస్ నాచు అండ్ తిరగబడ్డ, అది అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కి కరెక్ట్ అయినా ఎక్కడో యాక్షన్ ఎక్కువ అనేది దాంట్లో కనిపించింది. సో మళ్ళీ ఈ భలే ఉన్నాడు ట్రైలర్ చూస్తే వీఆర్ ఎంజాయింగ్ ఎ లాట్. అందులో వీటీవీ గణేష్ గారు మీది సీన్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నాం. సో మళ్ళీ మీరు మీ స్ట్రాంగ్ జోనర్ లో మళ్ళీ వెనక్కి వచ్చారు ఈ సినిమాతో అని అనుకున్నారు.
ప్రాబ్లీ అంటే చెప్పినట్టు ఎమోషన్, అద్భుతమైన ఎమోషన్ ఉంటూ మంచి ఫ్యామిలీ అంటే. సో ఐ థింక్ దట్ యాక్చువల్లీ వర్క్ అ లాట్ ఫర్ మీ. అండ్ ఆల్సో బికాస్ నాకు తెలిసి జనాలు నన్ను చాలా రిలేటబుల్ గా ఫీల్ అవుతారు. సో ఐ థింక్ అంటే ఉయ్యాల చంపాల సినిమా, ఐ గెస్ ఉయ్యాల చంపాల సినిమా ఇష్టం. ఇప్పుడు సినిమా చూస్తే మా సినిమాలో ఉంటుంది కానీ ఫైటే ఉండదు, ఒక చిన్న ఫైట్ ఉంటుంది తప్ప ఫైట్లే ఉండదు సినిమాలో. సో అంటే పకెట్ అబ్బాయి లాగా అలాగే చూడడానికి ఇష్టపడతారు ఎక్కువ. సో నాకు తెలిసి అది బాగా రిలేట్ అవుతుంది జనాలకి. అండ్ చెప్పినట్టు బ్యూటిఫుల్ ఎంటర్టైనర్ అండ్ చాలా మంచి ఎమోషన్ ఉంటుంది. అండ్ ఫ్యామిలీ అంతా కలిసి హ్యాపీగా చూడొచ్చు. రిలేటబిలిటీ ఉంటుందండి, చాలా చాలా రిలేటబిలిటీ. ఇలాంటి కొడుకు ఒకడు ఉండాలి, ఇలాంటి బాయ్ ఫ్రెండ్ ఒకడు ఉండాలి. అంటే ద డిఫరెన్స్ ఏంటంటే అండి, మనవాడు ముద్ద పెడతాడు కానీ ముద్దు పెట్టాడు, అంతే తేడా. మీ డైరెక్టర్ గారు ప్రాస్ బాగుందండి. ఇట్స్ ఫ్యాక్ట్ అండి. మనం స్టార్టింగ్ అనుకున్నప్పుడు కూడా ఆయన రైటర్ కూడా కదా, ముద్ద పెట్టడం అనేది కేరింగ్, ముద్దు పెట్టడం అనేది రొమాన్స్. సో అమ్మాయి చూసిన అమ్మాయి ఏ అమ్మాయి అయినా లవ్ లో పడేది ఎలా పడుతుంది? ముద్ద పెట్టగానే అరే చాలా కేరింగ్ గా లవ్ లో పడిపోతుంది. లవ్ లో పడిన తర్వాత వాట్ ఉమెన్ ఎక్స్పెక్ట్స్, ఉమెన్ గర్ల్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? చిన్న రొమాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇట్స్ ఓపెన్ ఫ్యాక్ట్. ఎవరైనా అది లేనప్పుడు ఏంటి ముద్ద పెడతాడు ముద్దు పెట్టాడు అనేది ఒకటి వస్తుంది కదా. దట్ ఈస్ వాట్ భలే ఉన్నాడు. బాగా చెప్పాడు కదా, బాగా చెప్పాడు. రాస్తారు ఇందులో సారీ డ్రేపింగ్ ఉంది కదా. Yeah. సో మామూలుగానే చాలా మంది మగవాళ్ళు అనేస్తారు ఎంతసేపు రెడీ అవుతావు, ఎంత గంటలు I టైం am telling you, I swear to God, ఆ సీన్ నేను చెప్తా, ఐ నో వేర్ యూర్ గోయింగ్. అది ఆ షూట్ చేసిన తర్వాత మా డైరెక్టర్ చెప్పా, ఎప్పుడైనా సరే ఎవరన్నా అమ్మాయి 4 గంటలు తీసుకున్నా వెయిట్ చేస్తా తప్ప ఒక మాట. బికాస్ అయ్యా బాబోయ్, సారీ కుర్చీలు పెట్టడం గానీ ప్లేటింగ్ పెట్టడం గానీ కష్టం అని చెప్పి బాగా అనిపించిందా మీకైతే? అంటే కష్టం అని కదండి, ఇట్స్ టైం టేకింగ్ ప్రాసెస్ కదా. ఎస్, కష్టం అని కదా, అంటే ఇప్పుడు పాయింట్ ఆఫ్ టైం తర్వాత అలవాటు అయిపోతుంది, బట్ ఇట్స్ టైం టేకింగ్ ప్రాసెస్. అయితే అలవాటు అయిపోయింది ఇప్పుడు. అంటే కొంతవరకు పర్లేదండి, అంత ప్రొఫెషనల్ గా అయితే కాదు, బట్ ఇట్ విల్ టేక్ టైం కదా. రాజ్ తరుణ్ గారు అండ్ ద టీమ్, డైరెక్టర్ గారు, యాక్చువల్లీ కుడోస్ టు యూ బికాజ్ ఇది చాలా సెన్సిబుల్ కాన్సెప్ట్. ఇప్పటివరకు ఎవ్వరు తెలుగులో ట్రై చేయలేదు. సెన్సిబుల్ గా డీల్ చేశారా? యు డిడ్ మేక్ ఫన్ ఆఫ్ ద పీపుల్ హు ఆర్ గోయింగ్ త్రూ దట్? అంటే గోయింగ్ త్రూ వాట్ కొంచెం ఇందాక అన్నారు కదా, I just want to correct your 0.5 characterization. There is nothing like that. ఓకే, There is behavior. అది కూడా లేదు సార్. సీరియస్లీ సారీ, ఐ డెంట్ మీన్ దట్. మైట్ బి ట్రైలర్ లో అలా వచ్చిందేమో, సినిమాలో మాత్రం వి మేడ్ లెవెల్ బేస్. అంటే లైక్ కైండ్ ఆఫ్ ఎక్కడ లైన్ దాటలేదు, చాలా డీసెంట్ గా నీట్ గానే ఉంటుంది. రైట్ సార్, కరెక్ట్ సార్, కరెక్ట్ సార్. లేదండి, అంటే వి డెంట్ మేక్ ఫన్ ఆఫ్ ఎనీథింగ్, ఆబ్జెక్టిఫైయింగ్ ఎనీథింగ్, అలాంటిది ఏం చేయలేదు. సార్ నాకు ట్రైలర్ కంటే ముందు, ఇంతకు ముందు టీజర్ అండ్ పోస్టర్ చూసినప్పుడు లేడీస్ టైలర్ గుర్తొచ్చింది. సో దాన్ని అంత రేంజ్ అవుతుంది అనుకున్నారు ఈ సినిమా? అబ్బా, అది ఇట్స్ బిగ్ థింగ్ అండి. పెద్ద ఆయన అయితే మంచిదే, కానీ ఆయనతో మనవాడ కంపేర్ చేసుకుంటాం. అవ్వాలని కోరుకుంటాము, బట్ అది మీ చేతిలో ఉంది కదా. You have to make it. రాలేదండి ఆ సెన్సిబిలిటీస్. శివసాయి గారు. హాయ్ అండి, ఐ మంజలి ఫ్రమ్ టిఎఫ్పిసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే టీజర్ చాలా బాగుంది. సో కంగ్రాచులేషన్స్ ఫర్ ద టీజర్. అండ్ వన్ థింగ్ ఏంటి అని అంటే, ఫ్రమ్ గీతా సుబ్రహ్మణ్యం 3 సీజన్స్ దగ్గర నుంచి మొదలు పెట్టి ఇక్కడి వరకు మీ జర్నీ చూసుకుంటే ప్రతిసారి కపుల్స్ లో డిఫరెంట్ జానర్ లో చూపిస్తున్నారు మీరు. సో కపుల్స్ మధ్య జరిగే ఫైట్స్ కావచ్చు, లవర్స్ మధ్య జరిగే ఫైట్స్ కావచ్చు. సో ఈసారి ఇప్పటి వరకు మేము చూడని పాయింట్ ఏదైనా చూపించబోతున్నారా ఇందులో? అండి, అంటే లైక్ మీరు గీతా సుబ్రహ్మణ్యం చూస్తుంటే ఇట్స్ ఓన్లీ అబౌట్ ద కపుల్ అండి. ఓకే, ఇట్స్ ఇక్కడ మనకి నాట్ ఓన్లీ అబౌట్ ద కపుల్, ఇట్స్ అబౌట్ ఎ ఫ్యామిలీ, అబౌట్ కల్చర్, అబౌట్ సొసైటీ, ఎవ్రీథింగ్ ఐ డిడ్ వెరీ నైస్లీ. సో 3 సీజన్స్ గీతా సుబ్రహ్మణ్యం అయిపోయాయి కదా. సో 4th వన్ మూవీగా మేము ఏమైనా చూడొచ్చా 70mm లో? అంటే స్టెప్పింగ్ స్టోన్ అండి. నాకు గీతా సుబ్రహ్మణ్యం నా ఫస్ట్ స్టెప్, లైక్ ఆడియన్స్ వెళ్ళడానికి గీతా సుబ్రహ్మణ్యం నాకు చాలా హెల్ప్ అయింది. సో ఇట్స్ ఎ స్టెప్పింగ్ స్టోన్. నౌ ఐఎమ్ ఇన్ టు ఫేజ్ కదా. సో అదైతే లేదు ప్లాన్. హోప్ఫుల్లీ ఒక కపుల్ డ్రామా తీయాల్సి ఉంటే ఐ విల్ మేక్ ఇట్. ఓకే, రాస్తారు. యా, హాయ్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే లైక్ ఉయ్యాల జంపాల దగ్గర నుంచి మీ యాసకి
చాలా పెద్ద అంటే లైక్ ఓకే ఇలాంటి యాసలో కూడా ఒక అబ్బాయి మాట్లాడుతున్నారు లైక్ భలే ఉన్నాడే అని అయితే అనుకున్నాం. వీఆర్ మిస్సింగ్ దట్ కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్స్. సో ఇన్ ఫ్యూచర్ అలాంటిది ఏదైనా ఐ వుడ్ లవ్ టు డూ ఇట్, బట్ అంటే క్యారెక్టరైజేషన్ కథ కూడా కుదరాలి కదా. సో గుడ్ ఇస్ ద డైలెక్ట్ అండి. కాకపోతే ఏంటంటే మేము సినిమాలో మాత్రం నో డైలెక్ట్. నేను పొరపాటు నాకు తెలియకుండా ఎప్పుడైనా వచ్చేస్తే వచ్చి రాస్తారు బయటకు వస్తాడు రాధా కావాలి. ఓకే ఓకే వన్ మోర్. మీకు చాలా అంటే లైక్ భలే ఉన్నాడు మూవీలోని బాగా డిఫికల్ట్ అండ్ కష్టంగా అనిపించిన సీన్ ఏంటి? అండ్ లైక్ అమ్మో ఏంటి ఇంత కష్టపడి ఇప్పటి వరకు నా కెరియర్ లో నేను కష్టపడలేదు ఇంతగా ఈ సీన్ చేస్తున్నప్పుడు అని, అలాంటిది ఏదైనా? అలా ఏం లేదండి. ఆయన ఎలా ఉంటదంటే స్క్రిప్ట్ ఇచ్చిన తర్వాత డైలాగులు అయ్యి అంటారు, అంతే డైలాగులు అంటారు. అంటే నాకు తెలిసి ఈ సినిమా మొత్తం డైలాగులు ఈజ్ ఈక్వల్స్ టు ఆయన ముందు సినిమాల్లో 1, 2, 3 సీన్స్ డైలాగ్స్. అంటే తెలుగు వచ్చిన ఆయనతో ఏమో తెలుగులో తక్కువ డైలాగులు, తెలుగు రాని ఏమో ఎక్కువ డైలాగులు చెప్పించు. రాస్తాను గారు ట్రైలర్ లో ఒక డైలాగ్ ఉంది కదా, మగాళ్ళ లైఫ్ కి రక్షణ లేకుండా పోయింది. మామూలుగా సమాజంలో ఆడవాళ్ళ లైఫ్ కి రక్షణ లేదా అంటారు కదా, మీరు దాని రివర్స్ లో చెప్పారు ఏంటి? ఆ సిచ్యువేషన్ బట్టి అలాగా చెప్పానంటే అంత సొసైటల్ మగాడిగా మీరు చెప్పండి రక్షణ ఉందా అంటే మనం చెప్పుకోము అంతే. మనం చెప్పుకున్న వినేవాళ్ళు అంటే అలాంటి ఎక్స్పీరియన్సెస్ ఏమన్నా డైరెక్టర్ గా మీరు ఏమైనా ఫేస్ చేశారు? అంటే అన్ని ఎక్స్పీరియన్స్ అంటే అది ఇది ఎలా ఉంటుంది అంటే సార్ హార్ట్ సర్జన్ కి ఫస్ట్ హార్ట్ అటాక్ రావాలి అన్నట్టు ఉంటుంది సార్. డైరెక్టర్ గారు సార్ కాదు రక్షణ లేదా అని అడుగుతున్నారు, బానే ఉన్నారు కదండి సేఫ్టీగా. నేను ఇక్కడే ఉన్నానండి, సేఫ్టీగా ఉన్నారు. సొసైటీ గురించి చెప్తున్నానండి. సొసైటీలో కూడా మీకేమో హ్యూమన్ కి సేఫ్టీ లేదండి. ఇట్స్ నాట్ అబౌట్. కాదండి నేనే చెప్తాను, ఫస్ట్ టైం ట్రైలర్ ప్లే చేసినప్పుడు అందరూ నవ్వారు కదా, అదే కదా కావాలి మాకు. హ్యూమన్ కి సేఫ్టీ. సొసైటల్ కామెంట్ లేకపోతే మెసేజ్ సినిమా అలా ఏం చేయలేదు. ఇక్కడ టైటిల్ కూడా చాలా బాగుంది, మీకు తగ్గట్టే ఉంది, భలే ఉన్నాడు అన్నట్టు. సో యు ఆర్ వెరీ చూజీ అబౌట్ ది స్క్రిప్ట్స్. సో విచ్ ఎలిమెంట్ ఇంప్రెస్డ్ యు టు యాక్సెప్ట్ ది స్టోరీ అంటే ఏమని చెప్తారు? ఫర్ మీ ఫస్ట్ పాయింట్ నాకు చెప్పడం మారుతి గారు చెప్పారండి. నాకు పాయింట్ చెప్పిన ఇంట్రెస్టింగ్ గా ఉంది అంటే నేను అప్పుడు అవుట్ ఆఫ్ స్టేషన్ షూటింగ్ లో ఉంటే శివసాయి అబ్బాయి తను పంపిస్తాను ఒక్కసారి వినండి అంటే సరే ఓకే అన్న పంపించారు. సో ఈ కేమ్ అండ్ నాకు తిని కూడా నాకు కథలా చెప్పి తిని సినిమాని ఎలా చూస్తున్నాడు అనే విషయం చెప్పారు. సో ఒక 1.5 hours మాట్లాడిన తర్వాత ఇమీడియట్లీ ఐ గోట్ కన్విన్స్డ్. నాకు అంటే ఒకటి పాయింట్ కొత్తగా ఉంది, లైన్ కొత్తగా ఉంది, కథ కొత్తగా ఉంది, అన్నిటికంటే ముఖ్యంగా ఈ వ్యక్తి ఈ సినిమాని ప్రాపర్ గా ఎక్కడ గేప్ దాటకుండా చాలా అద్భుతంగా తీయగలడం నమ్మకం వచ్చింది నాకు. సో ఇమీడియట్లీ సెకండ్స్. అండ్ ఈ మధ్య కాలంలో మీరు సెలెక్ట్ చేసుకునే స్క్రిప్ట్స్ లో ఎక్కువ రొమాన్స్ అనేది కనిపిస్తుంది. పురుషోత్తముడు సినిమాలో రొమాన్స్. హాయ్ రాజ్. దిస్ ఇస్ రాణి. హాయ్. సో సోషల్ మీడియాలో పెళ్లి గురించి చాలా కాంట్రవర్సీ నడుస్తుంది మీ మీద, ఎన్ని పెళ్లిళ్ళు అయ్యాయో కూడా తెలియట్లేదు. సో రియల్ లైఫ్ లో పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా? నేను చెప్పను సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్ అన్నందుకు. అండ్ శేఖర్ చంద్ర గారు డైలాగ్ కుదురుతుంది కదా ఏదో ఊరికే అంతే తప్ప. నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నువ్వు చెప్పావు నాకు పెళ్ళొద్దండి బాబు అని కన్ఫర్మ్ చేసావు. అండ్ ఏమంటే ప్రొడ్యూసర్ గారు అసలు ఫస్ట్ టైం ప్రొడక్షన్ అసలు వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్, అసలు మీ బ్యాక్గ్రౌండ్ మీ బిజినెస్ ఏంటి? సార్ మేము అక్కడ శ్రీకాకుళం సార్ మాది, అక్కడ లోకల్లో బిజినెస్ ఉన్నాయి సార్. ఓకే. ఫ్యాక్టరీ ఉంది, తర్వాత కన్స్ట్రక్షన్ చేస్తాను. అట్లా సినిమా అంటే కొంచెం ఇష్టం, ఎక్కువ ఇష్టం. సినిమాస్ ఎక్కువ చూస్తాను, చాలా పిచ్చి. దాని తర్వాత మాటగారు గారు పరిచయం అవడం, తర్వాత ఆయన డిస్కస్ చేయడం, ఒక కథ మంచి కథ చేస్తాం సార్ అని చెప్తే ఆయన ఓకే చేశారు. తర్వాత సాయి గారు కథ చెప్పారు, నచ్చింది, చేద్దామని అలా ముందుకు వచ్చాను సార్. సరే, ఇంతకు ముందు మీరు బిజినెస్ లో ఉన్నారు, ఇందులోకి వచ్చారు కదా, ఊరికి డబ్బులు ఇచ్చేయడం ఏమైనా నేర్చుకున్నారా సినిమాలోని? మారుతి గారి దగ్గర మీరు ప్రత్యేకంగా నేర్చుకున్న పాయింట్ ఏదైనా ఉందా? కొన్ని డైరెక్టర్ గారు, హీరో గారు చాలా నేర్చుకోరండి, చెప్పలేకపోతా. అంతే, ఫస్ట్ టైం కదా కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాం అంతే. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. ఫైనల్ డైరెక్టర్ గారి వల్ల పేషెన్స్ నేర్చుకున్నారు.
రాజధాని గారు ఫైనల్ సినిమా చూపిస్తే మామ తర్వాత భలే ఉన్నాడే అంటే ఆ ఫ్లేవర్ కనిపించాడు మామ. అంటే చాలా యాక్టివ్ గా చాలా ఎనర్జెటిక్ గా చేశారు మూవీ. మధ్యలో చాలా సినిమాలు వచ్చాయి, రిలీజ్ అయినట్టు కూడా చాలా మంది తెలియదు, బట్ కొన్ని ఆడలేదు మూవీస్. బట్ నెక్స్ట్ ఎలా ఉండబోతున్నాయి రాస్తారని సినిమాలు ఎంచుకునేటి దాని గురించి ఏమైనా చెప్తారా? అంటే నెక్స్ట్ ఆల్రెడీ షూటింగ్ అవుతుందండి. ఒకటి సోషియో ఫ్యాంటసీ, కొంచెం సోషియో ఫ్యాంటసీ అది ఇట్స్ వెరీ నైస్ ఫిల్మ్, అది షూటింగ్ అవుతుంది. ఇంకొకటి క్రైమ్ కామెడీ అండి, షూటింగ్ ఆల్మోస్ట్ అయిపోయింది. అండ్ ఇంకా ఉన్నాయండి, అది వాళ్ళు అనౌన్స్ చేసిన తర్వాత లెట్ యు నో. బట్ ఎనీవే ఎలాగో లంచ్ టైం కూడా అయిపోయింది, సో విల్ ర్యాప్ ఇట్ అప్. మా భలే ఉన్నాడే సినిమా September 7th థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. దయచేసి పూజ చేసుకున్న తర్వాత థియేటర్ కి వెళ్ళి మాత్రం చూడండి. పైరసీ మాత్రం ఎంకరేజ్ చేయొద్దు. థ్యాంక్స్ అలాట్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ అలాట్ ఫర్ Thank you so much everybody for joining this press meet. Thank you. September 7th na theaters lo kalusukundamu. Thank you so